పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దని స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త నీరటి శ్రీనివాస్ హితవు పలికారు. గోదావరిఖని ప్లస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఆరోపణలు విమర్శలు సబబే అని, కానీ కాంగ్రెస్ నాయకులు స్థాయిని మర్చి ఒక మాజీ మంత్రిని దొంగ అంటూ విమర్శించడం తగదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి సంస్కృతే నేర్పారా అని ప్రశ్నించారు. తాము కూడా మీలాగా మాట్లాడగలమని, కానీ మంచి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు నడవాలని కోరుకోవడం మూలంగానే అలా మాట్లాడడం లేదన్నారు. ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని, ఆరోపణకు ప్రతి ఆరోపణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్, కల్వచర్ల కృష్ణవేణి, గుర్రం పద్మగౌడ్, ఆర్ఏ లక్ష్మి, బాదే అంజలి, మెతుకు దేవరాజు, నూతి తిరుపతి, బుర్ర వెంకన్న, సట్టు శ్రీనివాస్, చెల్లా రవీందర్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, తిమోతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నాం. విప్లవ నుండి వచ్చిన ఉద్యమ వీరుడు, 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న నాయకుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు, మీ మక్కన్ సింగ్ గారు మీకు నేర్పిన విద్య ఇదేనా అని అడుగుతాను మేము. అంటే మీ సంస్కారం ఇదేనా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. మాంకల్ స్వామి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కూలేశ్వరం అంటుండే ఆయన. హాఫ్ నాలెడ్జ్ మాట్లాడకని చెప్పి నేను మాంకల్ స్వామి హెచ్చరిస్తున్నాను. మీకు నాలెడ్జ్ లేదు. మీరు మాట్లాడే మాటలు బట్టే జనాలు అర్థం చేసుకుంటారు. ఇవాళ సహచర ఎమ్మెల్యేని పట్టుకొని మాకంతా మాట్లాడినప్పుడు కూడా మక్కన్ సింగ్ గారు దాని గురించి ఒక చిన్న మాట మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూకున్నారు. దొంగ అంటే ఏ విధంగా దొంగ అయినా అట్లంటే కొమరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మేము కూడా ఎన్నో చెప్పగలుగుతాం. నిండు అసెంబ్లీలోనే మా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మాట్లాడుతూ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీరు తాగినట్టు వ్యక్తి కొమరెడ్డి వెంకరెడ్డి అన్నాడు. కానీ దీన్ని అట్లా అనగలం కదా, అంటలేం కదా. మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి. అభివృద్ధి గురించి మాట్లాడుతాం. సన్యాసం అంటే ఎవరు సన్యాసులు? ఇవాళ మెడికల్ కాలేజీలో చంద్రబాబు అగుపడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ వల్ల 350 పడకలైంది. అప్గ్రేడ్ చేసిన ఘనత వల్ల కొరగట్టు చంద్ర గారిది. దాంట్లో చంద్రబాబు పడతాడు. ఇలా మున్సిపల్ కోర్టు పక్క భవనం కడతాను కోట్ల రూపాయలు పెట్టి, దాంట్లో కొరగట్టు చంద్రబాబు పడతాడు. సబ్ ట్రెజరీ ఆఫీస్ మనం లేకుండా పెద్దపల్లి పోయి పరిస్థితి ఉండే. అతను తెచ్చిన గంతి వల్ల కొరగట్టు చంద్ర గారు. కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ ఈ సన్యాసులు ఎక్కువ అడుగుతాను నేను. మీ లెక్క మాట్లాడచ్చు, కానీ మాకు సంస్కారం ఉంది. దయచేసి రాజకీయాన్ని పొల్యూట్ చేయకండి. మాంకాళ స్వామిని ఏంది స్థాయినిది? వడ్డీ వ్యాపారం చేసుకునే వ్యక్తులు. చంద్ర గారిని నాన్న బతిలాడితే నీకు సహాయం చేసిన వ్యక్తి వల్ల కొరకండి చంద్ర గారు. అలా చంద్ర గారు లేకపోతే లాస్ట్ టైం నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకో. పోలీస్ స్టేషన్లో నిలబడే పరిస్థితి ఇది. వ్యక్తిగతంగా పోతే నీకంటే ఎక్కువ మాట్లాడతాం, కానీ సంస్కారం కాదు. వాళ్ళు నువ్వు దళిత నాయకుని చెప్పుకుంటున్నావు. ఒకరేమో అందరూ ఎమ్మెల్యేలని ఓలంటారు వాళ్ళు. ఓడు ఎంటక పీగలే అంటాడు, ఓడేమో బట్టలు పిచ్చకూడదా అంటాడు. అసలు ఎటుపోతుంది సంస్కృతి ఇది? పారిశ్రామిక ప్రాంతంలో అందరం అన్నదమ్ములను కలిసి ఉన్నాం. మేము గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, రేపు ఇదే చెప్తాం. మేము చంద్ర గురించి అవాకులు చెవాకులు పెద్ద బాగుండదు. రాజకీయంగా మాట్లాడండి, ఎస్ విమర్శించండి. మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. మేమేం చెప్పినాం? మధ్య తెలిసాడు ఏమన్నారు? కాళేశ్వరంలో ఫుల్ వాటర్ ఉన్నాయి, రైతులకు ఇవ్వండి అన్నాడు. మీకు చేత కాకపోతే మా కేసరికి అప్ప చెప్పండి అన్నాడు. అలా తప్పేం దానిలో? మీరు ఇస్తారు ఎవరో చెప్పండి. దాని గురించి దొంగ ఎక్కడ దొంగతనం చేసిండు ఆయన. మీ స్థాయి కాదుగా మాట్లాడడానికి. ఇంకో దళిత నాయకుని చెప్పుకుంటున్నావు. పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కూరల మార్కెట్ పక్కుంటే అంబేద్కర్ విగ్రహం ఉండే. విగ్రహాన్ని రాత్రి తీసివేసిన ఘనత వల్ల మీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం తెల్లబట్టలు వేసుకుని వాళ్ళని నిలబడి మాట్లాడుతుంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష అది. మరి మంగళస్వామి కూడా దళితుడే కదా. ఆ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడతలేడు? అసలు ఆ విగ్రహం ఏమైంది? పైసా కూడేసుకుని పెట్టుకున్న విగ్రహం అంబేద్కర్ విగ్రహం. ఇవాళ మార్కెట్ కాడ విగ్రహం లేదు. రోడ్డు వెడల్పై మేము స్వాగతిస్తున్నాం. సేమ్ టైం నష్టపోయిన వారికి నష్టపరం కావాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే అది మక్కన్ సింగ్ గారికి ఇబ్బంది అవుతుంది. నేను ఒకటే చెప్తాను ఎమ్మెల్యే గారికి, అయ్యా అసలు ఎమ్మెల్యే గారు మీరా, మరి మీరు కింద ఉన్న వాళ్ళ? నిన్ను డమ్మీ ఎమ్మెల్యేగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. దీన్ని మీరు కూడా ఆలోచన చేయండి. క్షేత్రస్థాయిలో మీ పార్టీ పరిస్థితులు ఆలోచన చేయండి. రానున్న పారిశ్రామిక ప్రాంతంలో ఎలక్షన్లో కానివ్వండి, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో 60 డివిజన్లలో అత్యధిక స్థానాలు మేము గెలుస్తాం. బల్ల గుద్ది మరీ చెప్తాను, ఖచ్చితంగా రాబోయే రోజులలో మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.
కోరకంటి చంద్ర గారు కావచ్చు, మా ఈశ్వరన్న కావచ్చు, వారి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉంది. నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించినందుకే మీరు ఇలా మాట్లాడతాం. నువ్వు ఏమంటాడు, అందరూ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అని ఓని అంటాడు. అంటే ఇక్కడ మేము ఎన్నుకునే మక్కల సంఘం ఒక్కరిని ఎన్నుకున్నారు జనాలు. ఇక్కడ అందరు ఎమ్మెల్యేట్లు అవుతారు. అది అసలు వాళ్ళు విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. స్వామి గత చరిత్ర తీసుకోసారి నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో. ఇవాళ నువ్వు నమ్మే పరిస్థితి లేకపోతేనే ఏదో మక్కా సింగ్ దగ్గర కాస్త కూస్తా నీకు విలువ రావాలని, నేను మంచిగా ఉన్నా అని చెప్పుకోవడం కొరకనే పనిచేస్తున్నా తప్ప వేరే ఏం లేదు. రాజ్య వికాసం ఏమైంది? మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు మరోసా ఆలోచన చేయండి. నేను చెప్పిన తప్పు ఉందా ఒప్పు ఉందా? రేపు వచ్చే ఎలక్షన్లో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీయండి అన్న మా రాజ్య వికాసం ఏమైంది అని. 50 నుండి 4 లక్షల రూపాయలు ఇస్తుంటే అందరూ ఆశపడ్డారు. ఇంటర్వ్యూలో వేయరు, గంటల గంట నిలబడ్డాడు, కింద పడిపోయారు, సమస్యలు పోయినరు. వాళ్ళ స్కీమే లేదు అది. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జెండా పోసిన వాళ్ళని కూడా మోసం చేసే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయండి. రాను ఎలక్షన్లో మీరే నిలదీయాలి. మీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యే గారు నిలదీయండి రాజ్య వికాసం ఏమైందని. రానున్న పార్లమెంట్ మన మున్సిపల్ ఎలక్షన్లో అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. చంద్ర నాయకత్వంలో, ఈశ్వర నాయకత్వంలో. రాష్ట్రంలో కేటీఆర్ గారి పాలన చాలా బాగుంది. అందరూ కోరుకుంటారు కేసీఆర్ రావాలని. తప్పకుండా పారిశ్రామిక ప్రాంతంలో మేయర్ కైవసం చేసుకుంటారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారాలు.